హాయ్ అండి. ఈరోజు మనం స్కిన్ వైటనింగ్ నైట్ క్రీమ్ ఎలా తయారు చేయాలో, దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. దీనిని మనం ఫేస్ లైటనింగ్ నైట్ క్రీమ్ అని కూడా అనొచ్చు. ఇది కేవలం స్కిన్ లైటనింగ్ ఇంకా బ్రైట్నెస్ని పెంచటమే కాదు, స్కిన్ని మంచి నరిషింగ్గా కూడా చేస్తుంది. అలాగే స్కిన్ ఇరిటేషన్స్ని, పిగ్మెంటేషన్ని, అలాగే డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. సో మరి ఈ స్కిన్ వైటనింగ్ నైట్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేద్దాం. సో మన ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్స్. అదేనండి, బాదాంలు. కొన్ని బాదాంలు తీసుకుని వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. ఆల్మండ్స్లో విటమిన్ ఏ అలాగే విటమిన్ ఈలు చాలా రిచ్గా ఉంటాయి. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల స్కిన్కి మంచి గ్లో అనేది వస్తుంది. అదేవిధంగా స్కిన్ చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది. మనం బాదాంలను రాత్రంతా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చక్కగా ఇలా తొక్క తీసేసుకోవాలి. బాదాంలు అనేవి డ్రై స్కిన్కి అలాగే ఆయిలీ స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ అనేది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఈ పేస్ట్ అనేది స్కిన్కి మంచి కలర్ని తెస్తుంది. రెగ్యులర్గా మనం ఈ పేస్ట్ని ఫేస్కి కనుక అప్లై చేసినట్టయితే చాలా గ్లోగా, గ్లాసీగా తయారవుతుంది. ఇంకా మొటిమల్ని కూడా తగ్గిస్తుంది ఈ క్రీమ్. అంతేకాకుండా మొటిమల వల్ల వచ్చే మచ్చల్ని, అలాగే స్కిన్పై ఇంకా ఏ విధమైన డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఈ ఫేస్ మాస్క్ వల్ల చాలా తక్కువ టైంలోనే స్కిన్ కలర్తో కలిసిపోతాయి. ఇది స్కిన్ నరిషింగ్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా స్కిన్ పైన ఉండే రింకిల్స్ని, ఫైన్ లైన్స్ని, అలాగే కళ్ళ కింద ఉండే నలుపుని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని చాలా స్మూతీగా చేస్తుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని రీఫ్రెష్గా చేస్తుంది. ఇప్పుడు ఇలా తొక్క తీసుకున్న ఈ ఆల్మండ్స్ని 2 నుండి 3 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇలా ఎండబెట్టడం వల్ల ఈ పౌడర్ అనేది మనకు దాదాపు 1 నెల రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు ఎప్పటికప్పుడు చేసుకునే వీలుంటే మాత్రం ఇన్స్టెంట్గా ఈ పౌడర్ని మీరు తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకోవడానికి వీలు అవ్వలేదనుకుంటే కనుక రెడీమేడ్ పొడి కూడా మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. దాన్ని తెచ్చుకుని కూడా మనం వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం తయారు చేసుకున్న పొడి రెడీ అయింది. ఇది మనం ఎండలో ఆరబెట్టి పొడి చేసుకున్నాం కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ ఇంకా అంతకన్నా ఎక్కువ రోజులు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయిన పొడిని మీరు ఎప్పుడైతే ఫేస్కి అప్లై చేయాలనుకుంటారో దానికి 1 గంట ముందు 1/2 టీ స్పూన్ ఈ బాదం పౌడర్ని తీసుకుని దీంట్లో 1/2 స్పూన్ పచ్చి పాలు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. పచ్చి పాలల్లో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ సెల్స్ని యాక్టివేట్ చేసి డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇంకా పాలలో బాదాంలో ఉండే ప్రోటీన్ వల్ల రఫ్గా ఉండే స్కిన్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనకి ఇంకా బాగా మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే దీన్ని 2 నుండి 3 గంటలు కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి. అంత టైం లేదనుకుంటే కనుక వెంటనే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫేస్ వైటనింగ్ నైట్ క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక మనం ఈ క్రీమ్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటామని అనుకున్నప్పుడు దీంట్లో 3-4 చుక్కల నిమ్మరసం పిండి మళ్ళీ ఇంకోసారి చక్కగా కలుపుకొని దీన్ని ఇలా స్కిన్కి అప్లై చేసుకోవాలి. ఇది మన స్కిన్కి చక్కని మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మన స్కిన్ పోర్సెస్లో ఉన్న డస్ట్ అంతటినీ బయటకి తీసేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రీమ్ అప్లై చేసుకునే ముందు చక్కగా మన ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని ఇలా కొంచెం తీసుకుని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించినట్టు, అంటే నేను ఇక్కడ హ్యాండ్పై చేసి చూపిస్తున్నాను. ఇలా మీరు ఫేస్కి అప్లై చేయాలి. అప్పర్ మోషన్లో, సర్క్యులర్ మోషన్లో ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి. మన చర్మంలోని తేమను కాపాడటంలో బయట దొరికే మాయిశ్చరైజర్స్ లాగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే పనిచేస్తుంది ఈ క్రీమ్. దీనిని డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైనా అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే నిరభ్యంతరంగా వాడవచ్చు. బాదాంలు అనేవి మన స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. డార్క్ స్కిన్ని లైట్గా మారుస్తుంది. ఎండ వల్ల కమిలిపోయిన స్కిన్ని రిపేర్ చేయడానికి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్. సన్ ట్యాన్ త్వరగా రిమూవ్ అవ్వాలంటే
ప్రతిరోజు ట్యాన్ తగ్గే వరకు కనీసం వారానికి 3 సార్లైనా వాడితే చక్కని ఫలితం ఉంటుంది. 2 వారాల్లో మీకు 100% రిజల్ట్స్ అనేవి తప్పకుండా కనిపిస్తాయి. మరి ఇంత చక్కటి నైట్ వైటనింగ్ క్రీమ్ని మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.